మాట్లాడిందే కాంగ్రెస్ ప్రభుత్వం కదనయ్యా. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నికైనటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు రిజర్వేషన్లు నాకు ఇష్టం లేదు, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాసిన విషయం మర్చిపోయారా మీరు? ఈ కాంగ్రెస్ లో గుర్తు చేయాలనా? మరి నెహ్రూ కాంగ్రెస్ వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ వేరా? మీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు రాసి రిజర్వేషన్లు తీసేయమని చెప్పడము ఇది మీరు చెప్పలేరా? మీరు చెప్పిన మాటకు అదిగా ఒక ఆధారం ఉంది. ఇవాళ రోజు కూడా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆ పత్రం అనేది ఇంకా రికార్డులో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా కానీ ఈ యొక్క రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఎవరైనా చెప్పినట్టు మీద ఆధారం ఉందా? ప్రతిసారి రాజ్యాంగాన్ని అగౌరవపరచడము, ప్రతిసారి రాజ్యాంగం పట్ల అసభ్యంగా మాట్లాడడము, ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మీకు అసలు ఏమాత్రం గౌరవం లేకపోవడము మీ యొక్క విధానంలోనే ఉంది. ఈ యొక్క దేశంలో రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమానత్వాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ అంటే మీకు కోపం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడమే మీకు ఇష్టం లేదు. అంబేద్కర్ బీదల గురించి, బడుగు వర్గాల గురించి ఆయన అట్లాడు. 6 నెలలు అవుతుంది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గ్రామంలో మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, రైతులకు ఇప్పటి వరకు రుణం రాలేదు, వాళ్ళు వ్యవసాయం కోయడానికి వడ్లకు ధర లేదు, కోసినటువంటి పంటకు. దీని మీద నీకు సోయి లేదు. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపు కాలేజీలో పరిస్థితి ఏంది? రేపు స్కూల్ ఓపెన్ అయితే స్కూల్లో పరిస్థితి ఏంది? మౌలిక వసతుల విషయంలో మీకు శ్రద్ధ లేదు. కానీ ఇలాంటి పూటకం మాటలు మాట్లాడతారా మీరు? ఖబర్దార్. ఎస్సీలము, బీసీలము, ఇదే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ముస్లింల రిజర్వేషన్ ఇవ్వలేడా? మా ఎస్టీల మా బీసీల పొట్టగొట్టి ముస్లింల రిజర్వేషన్ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి? సేమ్ కర్ణాటకలో కూడా ఈ రోజు ముస్లింలకు నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వమే చేయలేదా? ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈనాడు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఎక్కడైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మీరు ప్రయత్నిస్తలేరా? పొద్దున లేస్తే జనం అనే పదం వింటే మన మాట ఇచ్చిపెట్టి జనం గురించి పరిగెత్తేటువంటి ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీరు మాట్లాడేది కేవలం దేశం ఇంట్రెస్ట్, దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గురించి మీరు మాట్లాడేది. నరేంద్ర మోడీ గొంతుల ప్రాణమంత వరకు రిజర్వేషన్ తీయని చెప్పేసి చాలా కంఠపరంగా చెప్పినా ప్రతిసారి అదే మాట మాట్లాడతారా? రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మీరు ప్రయత్నిస్తలేరా? అత్యధిక బాధాకరం, ఈ యొక్క రాజ్యాంగంలో దేశము ఇబ్బందులో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు రాజ్యాంగంలో సవరణలు చేయమని చెప్తే నీ స్వతహా లాభం గురించి సార్వభౌమత్వాన్ని మర్చి, సమానత్వాన్ని మంచి, అసలు మనకు సంబంధం లేనటువంటి పదాన్ని సెక్యులరిజం తీసుకొచ్చి ఆ పదాన్ని రాజ్యాంగంలో పెట్టింది మీరు కాదా? సిగ్గు శరం అనేది ఉండాలి మీకు. కేవలం ఒక జాతి, ఒక ముస్లిం అనేటటువంటి ఒక మైనారిటీ కులానికి, ఆ మతానికి మీరు లాభం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ నాటకాన్ని ముందుకు తీసుకొచ్చినారు. ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చెప్పి తప్పుతో పట్టియాలన్నప్పుడు ఈ సంవత్సరము రిజర్వేషన్లు అనేటటువంటి రద్దు అనే నాటకం తెరపైకి తీసుకొచ్చారు. అసలు రిజర్వేషన్ రద్దు అనేటటువంటి ఈ యొక్క మాటను ఈ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు చెప్పారు? వాళ్ళకు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు చర్చ చేశారా? రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చారా? మీరు ఏ విషయంతో రిజర్వేషన్లు రద్దు చేస్తుంది బీజేపీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలం అందరం కలిసి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ భారత బుద్ధి బిడ్డలుగా చెప్తున్నాం, భారతదేశ సైనికులుగా చెప్తున్నాం, మా జోలికి రావద్దు, మా పార్టీ విషయం గాని, మా నాయకుల విషయం గాని తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, అవినీతి పరులారా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను హెచ్చరిస్తున్నా, నువ్వు ఇంకొకసారి మా జోలికి రావద్దు.
నీకేదన్నా తప్పుతో పట్టిస్తారు. మీరు ఈ చెప్తున్నటువంటి నిరాధారమైనటువంటి మాటలకు ఎక్కడైనా ఆధారం ఉందా? ఈ కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతున్నా. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇటు సూర్యుడు అటు మొలిచిన రిజర్వేషన్లు నేను తీయనని చెప్పేసి ఘంటాపదంగా ఒక దేశ ప్రధానే చెప్తున్నాడు. ఎస్టీలో అందరం కలిసి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ భారత బుద్ధి బిడ్డలుగా చెప్తున్నాం, భారతదేశ సైనికులుగా చెప్తున్నాం. మా జోలికి రావద్దు. మా పార్టీ విషయం గాని మా నాయకుల విషయం గాని తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, అవినీతి పరులారా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను హెచ్చరిస్తున్నా, నువ్వు ఇంకొకసారి మా జోలికి రావద్దు. నీకేదన్నా తప్పుతో పట్టిస్తారు. మీరు ఈ చెప్తున్నటువంటి నిరాధారమైనటువంటి మాటలకు ఎక్కడైనా ఆధారం ఉందా? ఈ కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతున్నా. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇటు సూర్యుడు అటు మొలిచిన రిజర్వేషన్లు నేను తీయనని చెప్పేసి ఘంటాపదంగా ఒక దేశ ప్రధానే చెప్తున్నాడు. ఈ దేశ ప్రధానే చెప్తున్నప్పుడు ఇంకెవరు చెప్పాలి మీకు? రిజర్వేషన్లు తీయరు, రిజర్వేషన్ల గురించి చర్చ లేదనే విషయాన్ని ఇంకెవరు చెప్పాలి మీకు? సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది, ఇలాంటి విషయం ఎక్కడ మేము మాట్లాడలేము, వీళ్ళ ఉద్దేశమే వేరే ఉందని చెప్పేసి చాలా క్లియర్ గా అమిత్ షా గారు చెప్తున్నారు. వీళ్ళు ఎస్సీల రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు తీసేస్తా అని చెప్పి మాట్లాడే విషయం ఇంకా ఏదో కుట్ర దాగి ఉందని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. అనని మాటలని అమిత్ షా గారి మాటలని మీరు మాఫింగ్ చేసి వీడియోలు, దొంగ వీడియోలు ఈరోజు ప్రజలకు చూపిస్తారు.